పాలిటిక్స్ పట్టించుకుంటే పరిశాన్ తప్పితే ఏమున్నది. రంగంలోకి దిగి రచ్చ చేసేందుకు ఇంకా టైం ఉంది గానీ ఈ లోపల వ్యవసాయం మీద నజర్ పెడదామని ఫామ్ హౌస్ లో కొత్త రకం పంటేసిండట కేసీఆర్ సారు. నేను కూడా ఓ రైతునే, అన్నదాతల గోసలేంటియో రైతుల రందులేంటియో నాకు తెలుసు కాబట్టి రైతు బంధు వంటి పథకాలు పెట్టుడే కాకుండా పంటల మీద కూడా గంట కొట్టినట్టు గనగనగన మాట్లాడుతుంటా అని కేసీఆర్ ఇదివరకే ఎన్నో మాటలు చెప్పిండు కదా. ఇక అందరేసే తీరు వరే కాకుండా ఆలుగడ్డలు క్యాప్సికం అనుకుంటే తీరొక్క కొత్త పంటలు పండించుట్లో కూడా సార్ పేరు వెళ్ళిండు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగటికేసి వెదురు బొంగుల పంటేసిరట కేసీఆర్ సారు. వరెవ్వా, ఇవ్వలేని పంటేసి వ్యవసాయాన్ని కొత్త తవ్వ దొక్కిచ్చుట్ల సారు స్టైలే అలాగని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు ముసిముసిగా మాట్లాడుకోబట్టిరట. ఓ దిక్కు రాష్ట్ర రాజకీయ రచ్చ నడిచి పొలిటికల్ పార్టీలన్నీ పోటీల మీద పొట్టు పొట్టు పంచాది పెట్టుకుంటున్నాయి. అరెస్టులు కేసులు ఎంక్వైరీలు అనుకుంటా ఎర్ర గమిలి పొంగ తొడలు కొట్టుకుంటా సవాలు చేసుకుంటారు లీడర్లు. చూసుకుందా నీ పతాపమో నా పతాపమో అనుకుంటా సూపులతోనే వాతలు పెట్టుకుంటున్నట్టు జోరు మీద వారు చేస్తున్నారు. ఈ టైంలో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే బాహుబలి ఇంటర్వెల్ రేంజ్లు ఉంటది ఇంపాక్ట్ అనుకుంటా కారు కర్తలు కండ్ల కాటనొత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటే కేసీఆర్ సార్ మాత్రం కానివ్వండి మీరైతే నడిపిరు అనుకుంటా ఫామ్ హౌస్ లో వెదురు బొంగుల పంట మీద నజర్ పెట్టిందని గుసగుస జర గట్టిగా నేను వస్తున్నది. మరి బొంగుల రాయికాయలు పట్టించుకుని నెత్తి మీద వేసుకున్న కంటే వెదురు బొంగుల పంట పండించుకుందే నయముంది అనుకున్నాడో ఏమో మరి అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు ఈ ఇన్సైడ్ ముచ్చట తెలిసిన ఫామ్ హౌస్ సైడ్ జనాలు.